ఫ్రెండ్స్, టైమ్ ఈరోజు మార్చ్ 22 3:30 మ్యాచ్ బిట్వీన్ హ్యాపీ క్రికెట్ వర్సెస్ బ్యాంక్ ఫ్రెండ్స్. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మర్చిపోయాను, టాస్ వేసేసారు. టాస్ వన్ బై హ్యాపీ క్రికెట్, ఎలక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. బ్యాటింగ్లోకి రాజు, నాన్ స్ట్రైక్ శ్యామ్, బౌలర్ రూపేష్, బ్యాటింగ్ స్ట్రైక్లో శ్యామ్, నాన్ స్ట్రైక్లో రాజు, ఎంపైర్ సునీల్, కెప్టెన్ హ్యాపీ. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చక్కటి బాల్, మొదటి బాల్ మంచి డిఫెన్స్. చక్కటి షాట్, క్యాచ్కి అవకాశం. ఫీల్డర్ మంచి క్యాచ్ తీసుకున్నారు. వికెట్ కోల్పోయింది హ్యాపీ క్రికెట్. డక్అవుట్గా వెనుదిరిగారు. శ్యామ్ పవర్ ప్లే, బ్యాటింగ్లోకి సాయి. టఫ్ ఛాన్స్ అండి ఇది. ఈజీగా అయితే దొరకదు, కొంచెం దూరంగానే పోయింది. లో టాస్ బాల్, సాయి జస్ట్ ఫ్లిక్గా ఆడారు. ఫ్రంట్ ఫీల్డర్కి కొంచెం క్లోజ్గా అయితే పోయింది. సింగిల్ రన్ వచ్చింది. స్ట్రైక్లో రాజు, నో బాల్. బౌలర్ కంట్రోల్ తప్పారు. జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. ఫ్రీ హిట్. చూద్దాం రాజు ఫ్రీ హిట్ బాల్ని యూటిలైజ్ చేసుకుంటాడో లేదో. బట్ ఫ్రీ హిట్ వల్ల రాజు సేవ్ అయ్యాడు. 4 balls. మంచి బాల్ రూపేష్ నుండి, చాలా చక్కటి కంబ్యాక్. నో బాల్ పడ్డా కూడా ఎటువంటి ఎక్స్ట్రా పరుగులు ఇవ్వకుండా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఓవర్లో చివరి బంతి, వైడ్ బాల్. ఎడ్జ్, ఇన్సైడ్ ఎడ్జ్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 4 పరుగులు, 1 వికెట్. ఓకే, బౌలింగ్లోకి వెంకయ్య. చక్కటి స్లో బాల్ అరౌండ్ ది స్టంప్ నుండి 7. మంచి షాట్. బౌలర్ నుంచి షార్ట్ బాల్కి ప్రయత్నం. లాంగ్ ఆఫ్ మీదుగా మంచి షాట్. ఇట్స్ ఎ బౌండరీ. ఫీల్డర్ మంచి ప్రయత్నం అయితే చేశారు, బట్ దాన్ని అందుకునే అవకాశం దొరకలేదు. 4 runs రాజు ఖాతాలోకి. బౌలర్ వికే. మరొక సిమిలర్ షాట్ లాంగ్ ఆఫ్ మీదుగా. చూద్దాం 4 పోతుందా లేదండి. ఫీల్డర్ చేతుల్లోకి. ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్. బాల్ని చక్కగా ఆపారు. కేవలం 1 పరుగు మాత్రమే. చాలా బ్యాట్లు ఉన్నాయి చూడండి. అబ్బా, కిట్ నిండా బ్యాట్లే, అసలు టైం సరిపోదు. వస్తుంది అనుకుంటా బ్రో. మంచి బాల్, చక్కటి బాల్ వీకే నుండి. ఓవర్లో చివరి 2 బంతులు. మరొక షాట్, క్యాచ్ డ్రాప్.
తగులున్న అవుట్ అండి. రన్అట్ కూడా ఛాన్స్, క్యాచ్ డ్రాప్, రన్అట్ కూడా ఛాన్స్. ఓవర్లో చివరి బంతి సింగిల్ రన్ తీసుకున్నారు. లేదు లాభాలనా. జస్ట్ ఫ్లిక్ షాట్, మంచి ఫీల్డింగ్ ఖచ్చితంగా, చాలా చక్కటి ఫీల్డింగ్ అది. మినిమం ఎంత కాదన్నా 2 నుంచి 3 పరుగులు అనేది ఫీల్డర్ అయితే సేవ్ చేశారు. 2 ఓవర్లో 11 పరుగులు, 1 వికెట్. బౌలింగ్లో రూపేష్ తన మొదటి ఓవర్లో కేవలం 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. క్యాచ్, దట్స్ అవుట్. మరొక వికెట్ కోల్పోయింది హ్యాపీ క్రికెట్. లెగ్ సైడ్ మంచి షాట్ ఆడే ప్రయత్నం, కీపర్ చేతిలోకి బాల్ ఎడ్జ్ తీసుకొని చేతుల్లోకి పోయింది. మరొక వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్లోకి ఫ్లాష్ మ్యాన్ చాలా రోజుల తర్వాత గ్రౌండ్కి వచ్చి ఉదయాన్నే ఒక 6 కొట్టి మరొక బాల్లోనే అవుట్ అయిపోయి పెవిలియన్ గెలిపారు. చూద్దాం ఈ ఇన్నింగ్స్ ఎలా ఆడతారో. రంజాన్ తర్వాత గ్రౌండ్లోకి దానికి 2వ మ్యాచ్. మంచి షాట్ బాల్కి ప్రయత్నం, బౌండరీ. ఫీల్డర్ చాలా చక్కగా ట్రై చేశారు. మొదటి బాలే బౌండరీ. మరొక షార్ట్ బాల్కి ప్రయత్నం, వైడ్ గివెన్. మరొక షార్ట్ బాల్ ప్రయత్నం, ఈసారి క్యాచ్. చాలా చక్కటి ప్రయత్నం అండి ఫీల్డర్ నుంచి, మంచి ప్రయత్నం. కొంచెం అటు ఇటుగా ఉంటే 6 అయితే వెళ్ళిపోయి ఉండేది. లేదు 4 గివెన్. ఫీల్డర్ నుంచి చాలా చక్కటి ప్రయత్నం అండి. మంచిగానే ట్రై చేశారు, బట్ పట్టుంటే మాత్రం మంచి క్యాచ్. బౌలరు పర్ఫెక్ట్గానే పెట్టుకునే ట్రై చేశారు, కానీ కొంచెం ముందుగానే పడుంటే ఈజీగా పట్టేసి ఉండేవాడు. మంచి షాట్ బ్యాట్స్మెన్ నుండి కూడా. మళ్ళీ షార్ట్ బాల్కి ప్రయత్నం, ఫీల్డర్ చేతుల్లోకి బాల్, సింగిల్ అయితే తీసుకోలేదు. చివరి 2 బంతులు ఓవర్లో. మళ్ళీ షార్ట్ బాల్ ప్రయత్నం, ఈసారి క్యాచ్ పడతారో లేదో చూడాలి. మళ్ళీ మిస్. గ్రేట్ ట్రై, వాస్తవం చెప్పాలంటే అద్భుతంగా ట్రై చేశాడండి ఫీల్డరు. అంత లాంగ్ నుంచి ఎక్కడో పడుతున్న బాల్ కోసం అద్భుతమైన రన్నింగ్ చేశారండి. నిజంగా సూపర్, చక్కటి ఎఫర్ట్ అండి. ఖచ్చితంగా చెప్పుకోవాలి. బౌలర్ కూడా పర్ఫెక్ట్గా ఫీల్డర్ని పెట్టి షార్ట్ బాల్ వేశారు. ఫీల్డర్ పాత్ర కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, 2వ క్యాచ్ డ్రాప్ అయిందని. బట్ ఆయన ఈజీ క్యాచ్లు అయితే వదలలేదు, చాలా కష్టమైనవి అవి. మరొక షాట్, ఈసారి గ్యాప్లో వెళ్ళుతుంది. మిడ్ వికెట్ మీదుగా పోలేదు, 4 పోలేదండి, కేవలం 1 పరుగు మాత్రమే. మరొకసారి 2 పరుగులు గెలిపారు ఆగి. ఓవర్ సమాప్తం. మిడ్ వికెట్ మీద మాత్రం చాలా చక్కటి ఫీల్డింగ్ చేస్తున్నారు ప్లేయర్. 3 ఓవర్లకు 23, 2 వికెట్లు. బౌలర్ సునీల్ లెఫ్ట్ హ్యాండ్, చక్కటి స్లో బాల్, ఫీల్డర్ చేతుల్లోకి సింగిల్. బ్యాట్స్మెన్ షాట్ కాలేదు. స్లో బాల్ ఆడేటప్పటికి నిదానంగా స్క్వేర్ లెగ్ మీద ఆడి సింగిల్ అయితే తీసుకున్నారు. సరిగ్గా చేయాలి, కొంచెం వాటర్ పడాలి ఇంకా. చక్కటి స్లోవర్ బాల్ బౌలర్ నుండి. గాలిలోకి బంతి,
మరొక డ్రాప్ అండి, మరొక డ్రాప్ ఫీల్డర్ నుండి. ఇది కొంచెం తీసుకునే క్యాచ్. ఇది ఫీల్డర్ ఎక్కడైతే ఉన్నారో కొంచెం దగ్గరగానే పడింది. మరొక పరుగు. చక్కటి స్లో బాల్. సుభాన్ భాయ్ మూటకు తగిలింది. మూట లేదన్నా, అదే సౌండ్ వచ్చింది. దాని కాలేనా, బ్యాట్ కాదులేనా, లేదది. మంచి స్లో బాల్ బౌలింగ్ చేస్తున్నారు బౌలర్. చక్కటి బౌలింగ్. ఓవర్ సమాప్తం 4 ఓవర్లకి 25. సునీల్ తన మొదటి ఓవర్ కేవలం 2 పరుగులు మాత్రం ఇచ్చాడు. చక్కటి స్లోవర్ బౌలింగ్ చేస్తున్నారు. మళ్ళీ బౌలింగ్లోకి వీకే తన మొదటి ఓవర్లో 7 పరుగులు ఇచ్చినారు. ఈయన కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. మంచి బాల్ వికెట్ల మీదకి వెళ్ళింది. సాయి ఆఫ్ సైడ్కి వచ్చి ఆడే ప్రయత్నం. డాట్ బాల్. సూపర్ షాట్ అండి. ఇట్స్ బిగ్ హ్యూజ్ 6 స్ట్రైట్ డౌన్ ద వికెట్. కొంచెం బౌలర్ షార్ట్ బాల్కి ప్రయత్నించారు. సాయి చాలా చక్కగా అందుకున్నాడు. చాలా చక్కటి షాట్. జస్ట్ పవర్ షాట్ అండి ఇది, టైమింగ్ కాదు. వికెట్, మరొక వికెట్ కోల్పోయింది. హ్యాపీ క్రికెట్. ముందుకెళ్ళి షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్, కీపర్ చేతుల్లోకి బాల్. వికెట్ తగలలేదన్నా. తగిలిందా? కాలు తగలలేదన్నా. తగిలిందా?
అంటే మెయిన్ సార్ మనీ డైరెక్ట్ వేసేస్తాడు. సింగిల్ ఉంది. మధ్యలో ఈ స్టెప్ మధ్యలోనే వేసుకో. షార్ట్ నా స్పిన్ అయ్యి మామూలుగా అదిగో క్యాచ్ సూపర్ బ్రో. బౌలింగ్ సతీష్. పోలా పోలా ఫీల్డింగ్ వెళ్ళిపోయింది. మంచి షాట్ పూజీ నుండి కవర్స్ మీదుగా మంచి షాట్ కవర్స్ మీదుగా 2కి అవకాశం ఉంది. 4 వెళ్తుందా లేదా? ఓ ఇట్స్ ఎ బౌండరీ. ఫీల్డర్ చాలా కష్టపడ్డారు, ట్రై చేశారు ఆపడానికి. ఇట్స్ ఎ బౌండరీ. మరొక అద్భుతమైన షాట్, బట్ ఫీల్డర్ రెడీగా ఉన్నారు అక్కడ. లాంగ్ ఆఫ్ మీదుగా మంచి బౌలింగ్ శరత్ నుండి. ఓవర్లో చివరి బంతి, స్ట్రైక్లో సునీల్. హ్యాపీ క్రికెట్. 10 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కొంచెం కష్టాల్లో ఉంది.
మంచి షాట్ పాయింట్ మీదుగా. అయిపోయింది మ్యాచ్ ఆల్మోస్ట్. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. మిస్ ఫీల్డ్ ఎక్స్ట్రా పరుగు. 2 పరుగులు. ఓవర్ సమాప్తం. 74 పరుగులు. 7 వికెట్లు. 11 ఓవర్లు. బౌలింగ్లోకి సతీష్, బ్యాటింగ్లో పూజీ. షాట్కి ప్రయత్నం, బాల్ మిస్ అయింది. అది అయ్యా లైన్ వేసుకో. బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ద క్రీజ్ వెళ్ళి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, కీపర్ కూడా షార్ట్ కీపింగ్ చేస్తున్నారు. సింగిల్ రన్. స్ట్రైక్లోకి సునీల్. మంచి బౌలింగ్ సతీష్ నుండి 7 పరుగులు, 1 వికెట్ తీసుకున్నారు. చక్కటి అవుట్ సైడ్ బాల్. పేస్ వేయకుండా జస్ట్ స్పిన్తోనే మంచి బౌలింగ్ చేస్తున్నారు సతీష్. చక్కటి కంట్రోల్తో బౌలింగ్ చేస్తున్నారు బౌలర్ సతీష్. రివర్స్ స్వీప్ ప్రయత్నం, కీపర్ నుండి మిస్, బట్ ఫస్ట్ స్లిప్లో ఫీల్డర్ తీసుకున్నారు బాల్ని. చివరి 2 బంతులు. మంచి షాట్ పాయింట్ మీదుగా, బట్ ఫీల్డర్ ఉన్నారు, అందుకుంటారు లేదో చూడాలి. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. మళ్ళీ షాట్కి ప్రయత్నం. పరవ డాట్ బాల్. 12 ఓవర్లు 76, 7 వికెట్లు. 25 ఓవర్ల మ్యాచ్. స్టిల్ 13 ఓవర్లు ఉన్నాయి. 4 వికెట్లతో కాపాడుకోవడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే. చూద్దాం హ్యాపీ క్రికెట్ ఎంత స్కోర్ పెడతారు 25 ఓవర్ల సమయానికి. కొన్ని షాట్స్ మనం చూసుకోండి, చాలా బాగుంటుంది. బౌలింగ్లోకి శరత్. సూపర్ షాట్ అండి. ఈసారి మాత్రం ఛాన్స్ లేదు పాయింట్ మీదుగా. బౌలర్ షార్ట్ బాల్కి ప్రయత్నించారు. బ్యాట్స్మెన్ సునీల్ చాలా చక్కగా అందుకున్నారు. కష్టాల్లో ఉన్న హ్యాపీ క్రికెట్ని సునీల్ ఆదుకుంటాడు లేదో చూడాలి. 13 పరుగుల దగ్గర సునీల్ ఉన్నారు. బౌలర్ శరత్ తన 2 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చున్నారు. చక్కటి బాల్, మంచి కంబ్యాక్ బౌలర్ నుండి. మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నారండి బౌలర్. అది కూడా కంప్లీట్ ఆఫ్లైనే బౌలింగ్ చేస్తున్నారు. మంచి షాట్కే ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి. సింగిల్ రన్. ఓవర్లో చివరి 3 బంతులు. షాట్కి ప్రయత్నం. ఫీల్డర్ చేతుల్లోకి బంతి. డాట్ బాల్. సతీష్కి నెక్స్ట్ ఓవర్ తర్వాత వేయాలా. నెక్స్ట్ సతీష్కి ఓవర్ తర్వాత మీరే స్టాండ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. సూపర్ షాట్ అండి. బిగ్ 6. అద్భుతంగా కనెక్ట్ చేశాడు బ్యాట్స్మెన్ పూజీ. సూపర్ షాట్. షార్ట్ బాల్కి ప్రయత్నం, బట్ చాలా చక్కగా బ్యాట్స్మెన్ అందుకున్నారు. మంచి షాట్. ఓవర్లో చివరి బంతి. మరొకసారి షాట్కి ప్రయత్నం. చూద్దాం, 2 పరుగులు ఉన్నాయి. 2కి అయితే ఛాన్స్ ఉంది అక్కడ. ఫీల్డర్ బాల్ దగ్గరలో వెళ్ళాడు. 2 పరుగులు చాలా సునాయాసంగా తీసుకున్నారు బ్యాట్స్మెన్. ఓవర్ సమాప్తం. 13 ఓవర్లు 89 పరుగులు, 7 వికెట్లు. బౌలింగ్లోకి సతీష్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. 2 ఓవర్లకు 8 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. చూద్దాం ఈ ఓవర్ ఎలాంటి బౌలింగ్ చేస్తారు. రివర్స్ ప్రయత్నం.
వైడ్ బాల్ గివెన్. చక్కటి బాల్ వికెట్ల మీదుగా లెగ్ సైడ్ నుంచి బాల్ కట్ అయింది. బ్యాట్స్మెన్ వైడ్ అని అడుగుతున్నాడు. చక్కటి పేస్ బాల్తో ఈసారి పేస్ చేశారు బైరాన్. 2కు అవకాశం. ఓవర్ త్రో. లేదు తగలేదు. 2 పరుగులు బై నుంచి. బై 2 స్లో బాల్ వేశాడు బౌలర్. ఉన్నటువంటి ఒక్క బాల్ పేస్ చేసేటప్పటికి బ్యాట్స్మెన్ గెస్ట్ చేయలేకపోయాడు. కీపర్ని మిస్ అయినందువల్ల 2 పరుగులు లభించాయి. వైడ్, మరొక వైడ్. సతీష్కి ఈ ఓవర్లో 4 బంతులు ఉన్నాయి. చూద్దాం సునీల్ ఏ విధంగా ఎదుర్కొంటాడు. చక్కటి వేరియేషన్స్తో బౌలింగ్ చేస్తున్నాడు బౌలర్. 2కు అవకాశం ఉంది. చాలా ఈజీగా తీసుకునేదానికి ఈజీగా అవకాశం అయితే ఉంది. మంచి రన్నింగ్. వికెట్స్ మధ్య కూడా చక్కగా పరిగిస్తున్నారు బ్యాట్స్మెన్. సూపర్ షాట్. కవర్స్ మీదుగా అద్భుతంగా ఆడారండి. సూపర్ బౌండరీ. సునీల్ ఖాతాలోకి బౌండరీ. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు సునీల్. చూద్దాం ఇది ఏ విధంగా కన్వర్ట్ చేసి ఎంత స్కోర్ పెడతారో చూడాలి హ్యాపీ క్రికెట్కి. ఓవర్లో చివరి 2 బంతులు. రివర్స్ వేవ్కి ప్రయత్నం. డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. మరొక స్లోవర్ బాల్. మంచి బౌలింగ్. ఓవర్ సమాప్తం. 99. 14 ఓవర్లు 99 స్కోర్. 7 వికెట్లు. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతుంది ప్రస్తుతానికి పూజీ మరియు సునీల్ మధ్య. బౌలింగ్లోకి సాయినాథ్. మంచి షాట్. చూద్దాం బౌండరీ వెళ్తుందా. మంచి ఫీల్డింగ్. సూపర్ ఫీల్డర్. అద్భుతమైన రన్అప్తో బాల్ ఆపారండి. ఈ పరుగుతో హ్యాపీ క్రికెట్ 100 పరుగులు కంప్లీట్ చేసుకున్నారు. ఇన్సైడ్ ఎడ్జ్. సింగిల్ రన్. చక్కటి స్లోవర్ బాల్ సాయినాథ్ నుండి. మరొక షాట్కి ప్రయత్నం పూజీ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. ఫీల్డర్ చేతుల్లోకి బాల్. చూడు టాస్ బాల్. స్ట్రైట్ డౌన్ ద వికెట్. ఈసారి ఫీల్డర్ ఆపుతారు లేదా. ఆపేశారండి. సూపర్ ఫీల్డింగ్ మాత్రం అద్భుతంగా చేస్తున్నారు బ్యాంక్ ఫ్రెండ్స్. షార్ట్ బాల్కి ప్రయత్నం లేదన్నా. తగిలిన ఇచ్చేస్తారులే. షార్ట్. ఈసారి క్యాచ్ వెళ్తుందా. క్యాచ్. ఫీల్డర్ చేతుల్లో బాల్. చాలా సింపుల్గా తీసుకున్నారు ఫీల్డర్ శరత్. పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 103 పరుగుల దగ్గర పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. బ్యాటింగ్లో ఆబిద్. లో టాస్ బాల్.
ఓవర్ సమాప్తం. 103 పరుగులు, 8 వికెట్లు, 15 ఓవర్లు. బౌలింగ్లోకి రూపేష్. అద్భుతమైన ఆఫ్ సైడ్ లైన్. రూపేష్ తన మొదటి 2 ఓవర్లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. సెకండ్ స్పెల్ బౌలింగ్కి వచ్చారు. రూపేష్ మంచి పేస్తో ఆఫ్ సైడ్ చక్కటి లైన్ బౌలింగ్ చేస్తున్నారు. కొద్దిగా డౌన్ అయింది బాల్. షాట్కి ప్రయత్నం సునీల్ నుండి. చివరి 10 ఓవర్లు, 25 ఓవర్స్ 200 అనేది ఉండాలి. స్కోర్ని డిఫెండ్ చేయాలంటే 20 ఓవర్లకు ఈ గ్రౌండ్లో 200 దాకా అయినా పరుగులు ఉండాలి. షాట్ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఓ మిస్ ఫీల్డ్. ఓహో ఇంకా పోలా, ఇప్పుడు పోయింది. బౌండరీ. మంచి ప్రయత్నం ఫీల్డర్ నుండి, బట్ కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. సో బౌండరీ సునీల్ ఖాతాలోకి. అవుట్ సైడ్ ఎడ్జ్. యాక్చువల్గా థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ వెళ్ళింది. ఫీల్డర్ మాత్రం చాలా గట్టిగానే ప్రయత్నించారు 4 ఆపడానికి. అదే మరొక అద్భుతమైన బాల్, అద్భుతమైన బౌలింగ్ రూపేష్ నుండి. 4 బాళ్ళు, చివరి 2 బంతులు. షార్ట్ బాల్, ఛాన్స్ అయితే లేదు. క్యాచ్కి వెళ్ళిపోయిందండి బౌండరీ. ఫీల్డర్ క్యాచ్ కోసం ట్రై చేశారు. యాక్చువల్గా కొంచెం వెనక్కి పోయి బాల్ ఆపచ్చు, బట్ పిచ్ పడంగానే బౌన్స్ వల్ల ఫీల్డర్కి అందకుండా బౌండరీ వెళ్ళిపోయింది. ఓవర్ సమాప్తం. ఓవర్లో చివరి బంతి. ఓవర్లో 2 ఫోర్లు. బా మంచి డ్రైవ్ షాట్. ఫీల్డర్ చేతిలోకి బాల్. క్యాచ్ డ్రాప్. అంత ఈజీ క్యాచ్ అయితే కాదు, టఫ్ క్యాచ్ అది. టఫ్ క్యాచ్ అది, ఈజీ కాదు కదా. మంచి షాట్. సునీల్కి లైఫ్ దొరికింది. కొంచెం టఫ్ ఛాన్స్ అది. నెక్స్ట్ బౌలింగ్లోకి సాయినాథ్. ఆల్రెడీ 1 వికెట్ తీశారు మొదటి ఓవర్లో 4 పరుగులు ఇచ్చి. టాస్ బాల్. సారీ, ఫీల్డర్ చేతుల్లోకి బాల్. 1 పరుగు. మంచి డ్రైవ్, మంచి డ్రైవ్ షాట్. ఫీల్డర్ చేతుల్లోకి మరొకసారి బంతి. కేవలం 1 పరుగు మాత్రమే. ఓహోహో, త్రో లేట్గా ఇచ్చినందువల్ల అడిషనల్ ఇంకొక ఎక్స్ట్రా పరుగు తీసుకున్నారు. చక్కటి బాల్, చక్కటి స్లోవర్ బాల్. బ్యాట్స్మెన్ ఆ బాల్ని వదిలేసే ప్రయత్నంలో చేతికి తగిలిపోయింది. సూపర్ బౌలింగ్. పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఇస్తే వేస్తున్నారు. అది చూడండి, చాలా చక్కగా బౌన్స్ అవుతుంది కూడా. బాల్ పిచ్ పడిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అనేది అవుతుంది. బ్యాట్స్మెన్ దానికి గెస్ట్ చేయలేకున్నాడు. షాట్ ఫీల్డర్ చేతుల్లోకి. మరొక డాట్ బాల్. వరుసగా 3 డాట్ బాల్. మంచి బాల్, లేదా మంచి బాల్. ఓవర్ సమాప్తం. చక్కటి ఓవర్ అండి, చాలా చక్కటి ఓవర్. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చారు సాయినాథ్ ఓవర్లో. 114 పరుగులు, 17 ఓవర్లు. బౌలింగ్లోకి రూపేష్ తన 4వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. టాస్ బాల్ 6. మీరు వచ్చాలి, ఫీల్డర్ వచ్చాలి. టాస్ బాల్
బౌలర్ మిస్ అయ్యారు. ఆబిద్ హిట్ అయ్యాడు. మంచి హిట్, చక్కటి 6 మిడ్ వికెట్ మీదుగా. మరొక 6 సూపర్. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6 ఆబిద్ నుండి. చాలా చక్కగా అందుకున్నాడు బ్యాట్స్మెన్. అద్భుతమైన షాట్స్ అండి ఆబిద్ నుండి, 2 షాట్స్. మంచి కమ్బ్యాక్ బౌలర్ నుండి చక్కటి యార్కర్. ఈ బాల్ మాత్రం షాట్కి వెళ్ళలేదు ఆబిద్. మరొక టాస్ బాల్ ఈసారి చేతుల్లోకి. ఈసారి క్యాచ్ పోలేదు, మిస్ఫీల్డ్. క్యాచ్ డ్రాప్ అండి, క్యాచ్ డ్రాప్. టాస్ బాల్. ఈ బాల్ కూడా 6 కొట్టే ఛాన్స్ ఉన్నా అది కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు ఆబిద్కి. కేవలం 1 పరుగు మాత్రమే. చివరి 2 బంతులు. మరొక టాస్ బాల్ కవర్స్ మీదగా అద్భుతమైన షాట్. మరొక బౌండరీ. ఓవర్లో చివరి బంతి. ఇన్సైడ్ ఎడ్జ్. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 132 పరుగులు, 18 ఓవర్లు, 8 వికెట్లు. సాయినాథ్ బౌలింగ్లోకి. తన 3వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. మొదటి 2 ఓవర్లు 7 పరుగులు. టాస్ బాల్. ఫీల్డర్ చేతుల్లోకి బంతి. సూపర్ షాట్ అండి. బ్యాట్స్మెన్ బ్యాక్ ఫుట్గా బాల్ బౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే బ్యాక్ ఫుట్కి వెళ్ళి పాయింట్ మీదుగా చక్కటి షాట్ ఆడారు. తీసుకురాలే కార్తీక్. బయటికి ఏమో మరి. టాస్ బాల్ మరొకసారి, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి బంతి. కేవలం 1 పరుగు మాత్రమే. మరొకసారి లోవర్ టాస్ బాల్. ముందు పడేదాన్ని టాస్గా అందుకున్నాడు. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్ వికెట్ నుండి, చాలా చక్కటి ఫీల్డింగ్. కొద్దిగా అటు ఇటు కొంచెం లేట్ చేస్తున్న 2 పరుగులకు అవకాశం అయితే ఉండేది. ఫీల్డింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఈరోజు. బట్ ఏదో 1-2 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి అంతేగాని ఎక్స్ట్రా పరుగులు ఇవ్వకుండా చాలా చక్కగా ఫీల్డింగ్ అయితే కష్టపడి చేస్తున్నారు ఫీల్డర్స్. బాడీ డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. రివర్స్ స్వాప్కి ప్రయత్నం, రివర్స్ స్వీప్ షాట్కి. ఓవర్ సమాప్తం. 138 పరుగులు, 19 ఓవర్లు, 8 వికెట్లు. బౌలర్ శరత్ తన మొదటి 3 ఓవర్లు 31 పరుగులు ఇచ్చారు. 440. స్లోవర్ బాల్, సింగిల్ రన్. వస్తున్నాడు. మంచి షాట్ కవర్స్ మీదుగా సునీల్.
బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్. పక్షులు భలే ఎగురుతున్నాయి. ఆడ పోతున్నాయి నువ్వు ఇక్కడ తీస్తున్నావు. అర్థం కదా జూమ్లో. వికెట్ తీసుకున్నారు. మరొక వికెట్ కోల్పోయింది హ్యాపీ క్రికెట్. చివరి కేపర్ నా నేను బాగా మంచి షాట్ సునీల్ అండి కవర్స్ మీదుగా ఓవర్కి వెళ్ళే అవకాశం. ఫీల్డర్ చాలా గట్టి ప్రయత్నం. చాలా చక్కగా ట్రై చేశారు ఫీల్డర్, మాత్రం ఛాన్స్ లేదు. 50 సునీల్. 50 బ్యాక్ టు బ్యాక్. నిన్న కూడా ఒక 50 చేశారండి సునీల్. మంచి ఫామ్లో ఉన్నారు. కీపర్ ఇప్పుడే వచ్చాడు. 360 వంశీ 360 చూడండి అందరూ. కట్ చేసి పెట్టుకుంటాడు. అది లేదు నేడు తిప్పేసా. 46 బంతుల్లో 50 పరుగులు కంప్లీట్ చేశారు సునీల్. కష్టాల్లో ఉన్న టీంని చక్కగా ఆదుకున్నారు. మంచి బౌలింగ్, చాలా చక్కటి బౌలింగ్ సాయినాథ్ నుండి. వైడ్ బాల్. అవకాశం పడతారా లేదా చూడాలి. కష్టం, ఫీల్డర్ ఎవరు లేరు. సార్ ఏం సార్ సాయి సార్ అడుగులేస్తే క్యాచ్ కదా. క్యాచ్కి ఛాన్స్ ఉంది, బట్ కీపర్ తీసుకుంటాడని చెప్పి ఫీల్డర్ మిస్ చేశారు. ఒక పరుగు లభించింది. బ్యాటింగ్లోకి కెప్టెన్ హ్యాపీ. ఫస్ట్ స్లిప్లో మాత్రం ప్లేయరు చాలా ఫోర్స్ ఆపారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఆపారు. కీపర్ మిస్ చేసిన మంచి డ్రైవ్ షాట్. గ్యాప్లో కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి బాడీ కొట్టుకున్నాడు బ్యాట్స్మెన్. థర్డ్ బాల్. ఓవర్ సమాప్తం. 20 ఓవర్లకి 152 పరుగులు. బౌలింగ్లోకి రూపేష్ 4 ఓవర్లో 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. చక్కటి బ్యాటింగ్, మంచి బాల్ కూడాను. బ్యాట్స్మెన్ కూడా ఈక్వల్లీ వెల్ ప్లేడ్. 2కు అవకాశం ఉంది. 2 పరుగులు. కళ్ళు కదలట్లేదు అసలు. ఇంత ముందులాగా ఎక్కువసేపు కూర్చోన్నాడు, పరిగెత్తడం తగ్గింది. క్యాచ్, చక్కటి క్యాచ్. స్ట్రైట్ టు ద ఫీల్డర్. మంచి షాట్కి ప్రయత్నం. చక్కటి బాల్. బ్యాటింగ్లోకి ఖలీల్. 2 బాల్ డాట్. చివరి 2 బంతులు. ది సూపర్ షాట్ అండి. బాబా భలే షాట్.
చాలా చక్కగా అందుకున్నారు బ్యాట్స్మెన్. 6 U6 చక్కటి షాట్ ఖలీల్ నుండి. ఆహా, సగం షాట్ ఆడాడు చేతిలోకి. బౌలింగ్ రూపేష్. మరొక వికెట్ కోల్పోయింది. హ్యాపీ వికెట్, చివరి వికెట్. 160. 3 ఇది నాకు 3 ఉన్నాయి. ఈ ఓవర్ 3 ఉన్నాయి. ఈ ఓవర్తో పాటు 3. అయిపోయింది. ఏం చేస్తుంది 20 పడతాయి. 20 తీసి పడతాయి. డాట్ బాల్ ఆడండి. 3 ఓవర్లు ఆడండి అన్న. స్కోర్ రాకపోయినా పర్లేదు, 3 ఓవర్లు ఆడండి. సాయినాథ్ బౌలింగ్ ఆడడం అంత ఈజీ కాదు. బా ఏంది ఈయన కూడా ఇంత అద్భుతంగా ఆడాడా. ఈ షాట్ ఏంటండి ఇది? 4. మంచిగా ఆడాడు షాట్. టాస్ బాల్. ఖలీల్ మళ్ళీ కాల్. వైడ్ బాల్. మంచి డిఫెన్స్. ఇది కాకుండా ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. లాస్ట్ వికెట్. 2 ఓవర్లు ఆడితే కనీసం ఒక 10 పరుగులు వచ్చినట్టే అండి. స్కోర్ 165లో ఉంది. మరొక వికెట్ పడిపోయింది. నమస్తే, వనకం, సలాం అలైకుం, ఆదాబర్చే. నేను మీ వంశీ, మిస్టర్ 360. ఫస్ట్ ఇన్నింగ్స్ 160 అయింది. ఫస్ట్ బంత్ ప్రాసెస్ చేసింది. ఓ సూపర్ షాట్. అబ్బా అద్భుతమైన ఫీల్డింగ్. పిల్లోడు కొంచెం తడబడ్డాడు అంతే. బౌలర్ సెకండ్ బాల్ రెడీగా ఉన్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. లోడెత్తాలి రమణ. వాటే సెకండ్ బాల్ అమ్మా. అసలు అద్భుతమైనటువంటి బాల్ అమ్మా. స్కోర్ అయితే తక్కువే ఉంది. ఇప్పుడు బౌలర్లు ప్రెజర్ చేస్తారు లేదో చూడాలి మనం. 3వ బాల్ రెడీగా ఉన్నాడు. లేదన్నా, ఐఎమ్ ఇన్నోసెంట్ అన్న. వాటే సెకండ్ షాట్ అమ్మా. వాటే సెకండ్ షాట్. కవర్ సైడ్ ఒక్క చిన్న షాట్ అటు కొట్టాడండి. ఓకే మిడాన్. కవర్స్ మీద కొట్టాడు. మేము మాట్లాడేవాడు మొదలు మాట్లాడమండి. ఫ్రెండ్స్ మీరు ఎంటర్టైన్ అవ్వండి ఫ్రెండ్స్. 4th బాల్. డేవిడ్ బాయ్. వాట్ ఏ డిఫెన్స్. గోడలా కట్టారు బాయ్ మీరు. ఇది ఏ సిమెంటో చెప్పారంటే మేము కూడా తెచ్చుకుంటాం. 5th బాల్ రెడీగా ఉన్నాడు. వాట్ ఏ సెకండ్ షాట్ అండి. అసలు అంత అందంగా ఎట్లా డిఫెండ్ చేస్తారనేది డేవిడ్ బాయ్ అడిగి నేర్చుకోవాలి మనం. చూడాలి. ఫస్ట్ ఓవర్లో అయితే పెద్దగా స్కోర్ అయితే రాలేదు. మన వాళ్ళు ఎలా ఆడతారని చూడాలి. వాటే బౌలింగ్. చక్కటి బౌలింగ్. ఇట్స్ ఫస్ట్ ఓవర్ ఇస్ డన్. స్కోర్ ఎంత చెప్పండి. 3 వచ్చేయండి. 3 runs ఓన్లీ. మొదటి ఓవర్లో 3 runs మాత్రం వచ్చి సెకండ్ ఓవర్ రెడీగా ఉన్నాడు బాల్ ఎత్తుకొని బౌలర్. ఫస్ట్ బాల్ వేసారండి. జస్ట్ మిస్. వాటే బౌలింగ్. చక్కటి ప్రదర్శన. ఇక్కడ బూతులు మాట్లాడుతున్నాడు. అత్తగానికి జూమ్ చేయాలి. సెకండ్ బాల్ రెడీగా ఉన్నాడు. వాటే షాట్. ఓ మై గాడ్ క్యాచ్ మిస్ అయింది. ఇది ఎంత మాత్రం మూల్యం చెల్లించుకుంటూ చూడాలి మనం ఇప్పుడే. 2 runs అయితే కంప్లీట్ చేసుకున్నారు. వాటే ఎఫర్ట్స్.
జస్ట్ మిస్ లో డేవిడ్ బాయ్ ప్రమాదం తప్పింది. చూడాలి. నేను మీ కామెంటరీ బాక్స్ మిస్టర్ 360 లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే సారీ ఫ్రెండ్స్. అవునా వస్తున్నా అయితే ఓకే. కిషోర్ నువ్వు రానా, బాగుంటుంది ప్రొఫెషనల్. నైస్ షాట్. చెప్పన్నా కామెంటరీ బాక్స్ నువ్వురా అయితే. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. చూడాలి ఏం జరుగుతుందో. విజయం ఎవరి సైడ్ ఉంటుందో చూడాలి, బ్యాటర్దా బౌలర్దా. చక్కటి డిఫెన్స్, చక్కటి అద్భుతమైన సింగిల్. అబ్బా ఫీల్డింగ్ డ్రాప్. హై స్టాండర్డ్ పెట్టాలి ఫీల్డింగ్లో. సెట్ తక్కువ స్కోర్ ఉన్నప్పుడు మన ఫీల్డింగ్స్ హై రేంజ్లో ఉండాలి. కొంచెం మిస్ఫీల్డ్ అయిందని. ఓకే, వి విల్ సీ నెక్స్ట్ ఓవర్. 3వ ఓవర్కి సిద్ధంగా ఉన్నారు ఆబిద్ బాయ్. ఓకే అన్న. ఫస్ట్ బంద్ చేస్తున్నారు. అగైన్ క్యాచ్ మిస్. ఇట్స్ నాట్ ఏ గుడ్. వాట్ మ్యాన్, actually he is a good fielder, but something is happened behind me, we don't know. Wow, what a shot అండి, చక్కటి షాట్ అండి. అయితే ఉంది. క్యాచెస్ విల్ విన్ మ్యాచెస్ అంటారు. ఎక్కడైతే క్యాచెస్ అనేవి డ్రాప్ చేస్తున్నారు, ఫీల్డింగ్ కొంచెం తోడబాట్లు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. వాట్ ఏ షాట్. అద్భుతమైన ఫీల్డింగ్ అని, అద్భుతం. ఇప్పుడే మాట్లాడుకుంటా ఉన్నాం ఫీల్డింగ్లో గట్టి ఎఫర్ట్స్ పెట్టాలని. ఇప్పుడే పెట్టాడు, సూపర్, సంపేశాడు. చూడాలి ఈ బంతిలో ఏం జరుగుతుందో. రివర్స్ షాట్. వాట్ ఏ షాట్ మ్యాన్. Oh no, it's a one. It's only 2D. What a fielding. Oh. Okay. బౌలర్ అయితే మంచి చక్కటి ప్రదర్శన ఇస్తున్నారు. ఫీల్డింగ్ డ్రాప్స్ జరుగుతూ ఉన్నాయండి. ఇవి ఎంతవరకు జరుగుతుందో చూడాలి మనం. What a shot. Straight 4. What a shot. ఈ పిల్లగాడు మంచి ఆటగాడే, ఈ మధ్య కనిపించలేదు, ఇప్పుడే వచ్చాడు. బాగుంది. మళ్ళీ షాట్ కోసం వెళ్ళారు. చక్కటి సింగిల్. ఓవర్ 3 overs 16 runs, 4th over running. Santosh on field, coming ball to ball. What a bowling అండి అసలు, చక్కటి bowling. Wide, it's a wide. Okay, oh my god. రివర్స్ షాట్కి ప్రయత్నం. ఓకే, ఇట్స్ ఏ మిస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే అది
చూడాలి ఈసారి ఏ షాట్ ఆడతాడో చూడాలి దేవాబాయ్. అద్దో బా వాటే షాట్ అండి అసలు ఎంతటి చక్కటి షాట్ అంటే చక్కటి షాట్. ఓకే వెల్ ఫీల్డింగ్ బాయ్. చిన్న ఏజ్లోనే ఇలాంటి ఫీల్డింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇది. బౌలర్లు ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు బ్యాట్స్మెన్ మీద. వాట్ ఏ షాట్. I think it's a catch. What a good catch, man. What a good catch. Oh my God. ఇప్పుడే ఫీల్డర్లు కొంచెం తడబడుతున్నారని చెప్పాము, కానీ ఒకటే చక్కటి క్యాచ్ పట్టారండి అసలు. కెప్టెన్ హ్యాపీ, ఫీల్డర్ హ్యాపీ, ఎవ్రీవన్ హ్యాపీ. ఫీల్ గుడ్ దేవాబాయ్. బ్యాడ్ లక్ టుడే. కెప్టెన్ కమాన్ అన్నారు, ఎన్ని పట్టించుకోబండి. ఆయన కెప్టెన్, సారీ అండి. అన్నీ చెప్తున్నాను. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మిస్టర్ 360 లైక్ వ్యూ నుంచి కామెంటరీ బాక్స్లో. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అందరూ. ఇలాంటి చక్కటి కామెంటరీ మీరు మిస్ అవుతున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈజ్ కమింగ్ టు రౌండ్. అలా మీ నేమ్ అన్న సునీల్ ఆన్ ఫీల్డ్. సునీల్ ఆన్ గ్రౌండ్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఏం చేస్తారు చూడాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్కి కెప్టెన్ ఎటువంటి ఫీలింగ్ సెట్ చేస్తారో చూడాలి. ఓకే, వావ్ సింపుల్ డిఫెన్స్. సునీల్ హెడ్ మూమెంట్ చూస్తే అసలు అద్భుతమైనటువంటి డిఫెన్స్ అండి. వావ్ ఓకే బాయ్స్, ఇట్స్ ఎ బాయ్స్, లెగ్ బాయ్స్. బాల్ తీసుకున్నారు, వస్తున్నారు, రన్నింగ్ చేస్తారు, బాల్ వేస్తారు. వాట్ అగైన్ మిస్. వాట్ ఏ బౌలింగ్ సంతోష్. ఇట్స్ ఏ ఓవర్. 4 overs 19 for 1. ఓకే, అసలుకి బౌలర్స్ ఎంతటి ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారంటే ఫీల్డింగ్ కూడా కోఆపరేట్ చేస్తే ఇది విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చూడాలి. 5th over రన్నింగ్. ఏం చేస్తారు చూడాలి డేవిడ్ బాయ్. ఇట్స్ ఏ మిస్. ఓకే మంచి బౌలింగ్ అండి, మంచి బౌలింగ్. బ్యాట్స్మెన్కి అర్థం కాకూడదని హిందీలో చెప్తున్నారు. ఓకే బ్రో, ఓకే, వాట్ ఏ నాలెడ్జ్. జస్ట్ మిస్. డాట్ బాల్. అగైన్ డాట్ బాల్. ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు బ్యాట్స్మెన్ మీద. ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడే. వైడ్ బాల్. ఇప్పుడే మాట్లాడుకున్నాం, మంచి ప్రదర్శన ఇస్తున్నారు. వెంటనే వైడ్ బాల్ వేయడం, ఇది ఎంత మాత్రం జరుగుతుందో చూడాలి. జస్ట్ మిస్. ఛాన్స్ అండి, అగైన్ ఛాన్స్. నేను గొప్ప ఫీల్డర్, బట్ ఏదో జస్ట్ మిస్ అయింది. స్ట్రైట్ షాట్. వాట్ ఏ షాట్. నో. ఇట్స్ ఎ 4. ఓకే, అగైన్ ఫీల్డర్ మిస్టేక్. ఓకే,
అన్నా ఇదేదో వచ్చిందన్నా 50 రికార్డింగ్ ఏదో వచ్చింది. అంతే కదా మళ్ళీ ఆగిపోద్దామని నువ్వు చెప్పన్నా కామెంట్. చక్కటి బాల్, చక్కటి డిఫెన్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. వి విల్ సీ వాట్ హ్యాపెన్ దిస్ బాల్. 6 కొడతారా 4 కొడతారా, వికెట్ వస్తుందా చూడాలి. Wow, straight shot. What again that? Oh no, it's a field mistake, ground mistake. Oh no. Okay. Anyway, good bowling. 25 for 1. Sham brothers bowling. Vacharu. New ball into New ball into the attack. We will see what happens in the over. నోటీస్ చేస్తున్నానండి. ఇదే వికెట్ పడే ఛాన్స్ ఏదో అనిపిస్తుంది నాకు. డేవిడ్ భాయ్ ఏం చేస్తారు చూడాలి. అదే ఏం చేస్తాడు అప్పుడు తెలుస్తుంది. ఈ ప్రిడిక్షన్ ఏదో మిస్ అయ్యే కష్టం నాకే తెలుస్తావా. నాకే సంబంధం లేదా. నేను కామెంటరీ బాక్స్ లో నేను టెర్మినేట్ అయిపోతున్నాను ప్రెసిడెంట్. ఫీల్డర్ హ్యాపీ, కెప్టెన్ హ్యాపీ, ఎవ్రీవన్ హ్యాపీ. ఇప్పుడే మిస్ అయింది వికెట్ అయితే వచ్చింది మనకు. కిషోర్ ఆన్ ద ఫైర్ అండి. గత నెల రోజుల నుంచి ఒకటే కుమ్ముడండి కిషోర్ బాయ్. ఏం టచ్ చేస్తే 4, టచ్ చేస్తే 6 వస్తుంది. ఏం చేస్తాం చూడాలి ఇప్పుడు. సెకండ్ బాల్. చక్కటి డిఫెన్స్. ఓ నో బ్యాట్స్మెన్ లేకుండా ఆడేస్తున్నారు కదా మరి. కాంపిటేటరీలో ఓకేలే. థర్డ్ బాల్. ఓకే, చక్కటి షాట్. అగైన్ ఫీల్డ్ మిస్టేక్. సింగిల్ వచ్చిందండి, సింగిల్ వచ్చింది. ఎందుకో ఈ ఓవర్లో 6 వచ్చేలా కనిపిస్తుంది. సునీల్ ఏం చేస్తారు చూడాలి. స్ట్రైక్ మీద సునీల్ ఉన్నారు. ఫీల్డ్ సెట్ అంతా చేంజ్ చేశారు. ఇటే ఈజీ సింగిల్. ఈజీ సింగిల్. కీపరు ఉత్సాహంగా ఉన్నారండి. ఎట్టొచ్చిన ఆపేస్తున్నారు. ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలీదు. What a shot. Again dot ball. Bowlers ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్స్ ప్రెజర్ తీసుకుంటారా లేకపోతే రిలీఫ్ చేస్తారా చూడాలి. What a shot. Oh no. Okay. Again dot ball. कन्फ्यूजन हो गया. अस्सलाम वालेकुम एलारे. What a shot. చక్కటి సింగిల్ చక్కటి ఫీల్డింగ్ అండి. ఓవర్ డన్.
ఈ అద్భుతమైన బౌలింగ్ చేస్తా ఉన్నాడు ఖలీల్. రే శ్యామ్ మా దిక్కు ఆడరా ఒకసారన్నా. ఖలీల్ వేసుకుంటాను నేను ఇంకా. రా ఎడికి రా నాయన చేస్తాం అది మనకు రా కదా ఫీల్డర్ బౌలింగ్ ఎదుగుపోతారా బౌలింగ్ ఏం లేదు రా కూర్చో. సెకండ్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ ఎందుకంటే ఇంకా 115 ఏమో కొట్టాలి, 139 కొట్టాలి సార్. 164 పట్టుకో 25 సునీల్ ఆడి. అది గుడ్ బాల్. మంచి బౌలింగ్ ప్రదర్శన ఖలీల్ ద్వారా. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మంచి బౌలింగ్ ఖలీల్ ద్వారా. సూపర్. సరదాగా కాదే కావాలని ఎవరు ఒకటి కదా చదువుతా ఉంటుంది ఒకసారి దానికి. తిప్పి పెట్టేసి అందుకని పిలవట్లేదు. ఏంటంటే ఇది గ్యాప్ ఫోన్ చేసినాం ఆయన కూడా. ఆయన చెన్నై పోయిండు ఆయన ఆడనీకి. ఈరోజు ఫోన్ చేశారా మ్యాచ్కి? ఒకసారి పట్టచ్చు చెప్పుంటే అర్జెంట్ కదండి. ఆడిపించండి ఉన్నారన్నా ఛాన్స్ ఉన్నారా? నలుగురే బయట ఉండేది. అందించారు ఆయనకు. ఏదా అంటే క్రాక్స్ ఎక్కువైపోయినాయి కదా. బాల్ రా షో 10 మ్యాచ్లు పని పడితే ఇటు గ్రౌండ్లో అందరూ మొత్తం చాలా గ్యాప్ చేస్తుంది కదా. ఓవర్లో చివరి బంతి.
ఎగిరెగిరి పడుతున్నాడు ఆయన. ఆడే ఉండు. బౌలింగ్ ఖలీల్, నైస్ బౌలింగ్. అద్భుతమైన బంతి బౌలర్ ద్వారా. చూడు బౌండరీలో వచ్చేస్తే నువ్వు బ్యాకప్ అయ్యా. బౌలింగ్ ఖలీల్. ఆన్ చేశారు, ఆన్ చేస్తున్నాం. పాస్ చేసి తర్వాత బాల్ అయిపోతే పాస్. టూ ఉంది ఈజీ గ్యాప్.
तो हवा हूँ है लगा चला था रोड चढ़ाया था इन्हें अच्छा घट मारता हमारा सामने चढ़ को मारता है नहीं ना हाँ? सामने चढ़ को मारता है नहीं ना ఇదే జరుగుతున్నాయా ఇది అసలు అవసరం లేదు వాడు పాయింట్లో ఫీలర్ నా ఫ్రెండ్ ఫీలర్ కదా ఆయన బాల్ ఆయన పట్టిండు శరత్ శరత్ ఓవర్ స్ట్రైక్ నువ్వా ఇచ్చారప్పా ఎవరు బాల్ వైడ్ కాదు మంచి బాల్ మంచి బాల్ కనపడలేదు బాల్ లోపలికి వచ్చింది బాల్ వైడ్ కాదు
అబ్బా షాట్ అబ్బాయి పరిగెత్తాడు బాగా. ఫీలింగ్ సూపర్. రన్నింగ్ రన్నింగ్ అన్న అనిపించావు. రాజు बोलो कितने बजे खेल कितने बजे नाम आता हूँ 10 लगा मैं आया तो लोग मैं चलता हूँ हेलो కలీల్ కొట్టాడు మేము ఆఫ్టర్నూన్ కట్టి ఆడుతున్నాం స్టార్ట్ చేస్తే 30 పడతాయా? 60 బాలకి 79. అప్పుడే కొట్టమాక లాస్ట్ దాకా ఎన్ని బాల్ అయినాయి? 3 బాల్ 3 సింగిల్. బ్యాటింగ్ కార్తీక్ చాలా టైం వచ్చిన కొట్టాలి జానా స్కోర్ వేస్తున్నావు. మెస్సీ నెల్లూరు వస్తున్నావా? అది అది క్లోజ్ కొట్టు బాకు కమనా అవుట్ సుబాన్ భాయ్. క్లోజ్ అంతే ఓలిగనా ఏనా 2 నిమిషాల్లో బౌలింగ్ అన్నా సూపర్ ఎన్ని ఉన్నాయనా? ఏమన్నా 5 వాళ్ళ 54 బాలకి 72. ఏసన్నా ఏమన్నా నిదానంగా ఆపే లైట్గా ట్రాక్ వచ్చేస్తున్నా క్రాక్ లేస్తాం. సింగిల్ 4 కదా? పోతానులే కానీ విడిచి బాకనా బయట విడిచి క్లోజ్ కొట్టానా వెనక సైడ్ చూడు. సాయి సార్ బాగా పరిగెత్తాడు. తీయచ్చు
బ్యాంక్ ఫ్రెండ్స్ 101 7 వికెట్స్. పెట్టిస్తేనే పోతుంది బౌండరీ. మార్చావు నలభై 48 బాళ్ళకి 64. సార్ 8 hours 64 800 అంతే సార్. సార్ సింగిల్ బౌలింగ్లోకి జయన్న. బాల్ ఏంది బాలేనా? నో బాల్ బ్రో, పిచ్ బయట పడింది బ్రో. పిచ్ బయట అడుగు సిరిపోయినాడు. ఆడపడి ఫోర్ మంచి స్టార్ట్ అన్నా. చేస్తాడు ఆయన కంపల్లో పోతే. కెమెరా దగ్గర ఓకే ఓకే ఓకే. నమస్తే, వనకం, సలాం అలైకుం, ఆదాం. నేను మీ కామెంటరీ బాక్స్లో మిస్టర్ 360 వంశీ. క్రూజ్లో ఎవరు నడుస్తా ఉన్నా, ఏం జరుగుతాయి చూడాలి. వావ్, చెక్కటి సింగిల్. బాల్ టు బాల్ స్కోర్ వచ్చేసింది. స్కోర్ ఆర్ ఈక్వల్. బౌలర్ మీద ఎంత ప్రెజర్ ఉందో బ్యాట్స్మెన్ కూడా అంతే ప్రెజర్ ఉంది. చూడాలి ఈ మ్యాచ్ ఎంత వరకు వెళ్తుందో. సింపుల్ క్యాచ్. దిగుబరా లాస్ట్లో అంటే నాకు ఎవరం కుదరదు, నా వేరే స్టైలు. అంటే లాస్ట్ వీక్ నన్ను పెట్టేసి ఆల్అౌట్ చేసేసి వాటే చెక్కటి క్యాచ్ పట్టారండి. అసలు ఈ మూమెంట్లో క్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెజర్ అనేది ఇప్పుడు వికెట్స్ మీద వికెట్ పడుతూనే ఉన్నాయి, ప్రెజర్ బిల్డ్ అవుతూనే ఉంది. చూడాలి. వావ్, వాట్ ఏ షాట్. లెగ్ వీలో కొడితే అదే పూర్తి దగ్గర పడింది. వాట్ ఏ షాట్. వాట్ ఏ షాట్. ఏడు కొట్టాలి కదా అగైన్ షాట్. 2 వికెట్లు ఓకేనా. 3 వికెట్స్ లెఫ్ట్.
ప్రెజర్ బ్యాటర్స్ మీద ఉంది. సతీష్ కిడ్ అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. ఈరోజైనా షోకేస్ అవుతాడో లేదు చూడాలి. షట్ మ్యాన్, ఇట్స్ ఎ డాట్ బాల్. సింపుల్ లాజిక్. బాల్ టు బాల్ ఉన్నప్పుడు మనం సింగిల్స్ ఆడితే సరిపోతుంది. సింగిల్తో లాస్ట్ వరకు తీసుకురావాలి. సింగిల్ అగైన్ డాట్ బాల్, అగైన్ డాట్ బాల్. వాట్ ఏ షాట్. ఫీల్డింగ్ డ్రాప్, ఓవర్ త్రో 3D తిరుగుతారా? 2D, ఓన్లీ 2D. యా 3 డాట్స్ బాల్. వాటి అద్భుతమైన ఓవర్. ఇంతకుముందు వేసిన బౌలర్ అయితే మంచి ప్రదర్శన కనబరిచారు. ఇలా బాల్ టు బాల్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తే గెలిచేదానికి కష్టమవుతుంది. బట్ చూడాలి, బ్యాట్స్మెన్స్ ఇద్దరు లాస్ట్ వరకు తీసుకురాగలిగితే ఈ మ్యాచ్ మందే. చూడాలి ఏం జరుగుతుంది. వాటే సింగిల్. నా ఎందుకన్నా నా వికెట్ కొడేస్తలే నా స్కోర్ ఉండను. టెన్షన్ వద్దు, భరోసా ఇవ్వాలన్నా మనం. వాట్ ఏ షాట్ సతీష్, వాట్ ఏ షాట్. వాట్ ఏ షాట్ సతీష్ కిడ్. ఈ టైంలో అలాంటి షాట్ ఆడడం అనేది ధైర్యానికి మంచుకోవాలి. కామెంటరీ బాక్స్ లో ఉన్న వంశీ స్ట్రైక్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. రన్నింగ్ బాయ్
స్ట్రైక్ తీసుకో వంశీ. నిదానంగా ఏం కాదు. చూడనా లోపల కొట్టాలి కమనా. బ్యాడ్ బాయ్ పెట్టేశాడు. పో లోపల కొట్టాలి కమనా. బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్. అసలు ఏందన్నా చేస్తారే అసలు స్లోగా సాయి సార్ ఆడండి సార్. మనం ఎక్స్ట్రా ఆడాను. ఎవరో ఒకళ్ళు ఆడండి. వంశీ అవుట్ మళ్ళీ వచ్చాయి. పేరేసండి తెలియనా వెనక రాజు సార్ లేదు సార్ రన్ను ఆ రన్ అవుట్ అయిపోతాడు. సింగిల్ ఆడతాడులే కానీ కరెక్ట్ ಮಾಡ್ತಾ ಹೋಗ್ಯಾ ఏం సార్ సోను జిల్లా
సైడ్ మార్చొచ్చు నువ్వు కాసే లాస్ట్ బాల్ మన అదే సింగిల్ లీటర్ ఆయన ఇంకోటి ఇచ్చాడు. కమన లేలే కానీ కానీ బోలేగా కొట్టు బా ఈ అడ్డం పెట్టి సింగిల్ లీటర్ 18-27 ఓవర్ 9 అన్న తొందర రావాలా ఒక బౌండరీ చాలు. కానీ కానీ రాజు లాస్ట్ వికెట్ 1-0 సైడ్ రావాలా రాజు కావాలంటే పెట్టుకో లెగ్ సైడ్ ఒకరిని రాజు ఫిల్లి రాజు ఇంకో బాల్ తీసుకో అబేద్ ఇంకో బాల్ తీసుకో రాజు కానీ ఏం కాదు కమరాజు ట్రై చేయండి సార్ ఇయ్యాలా వెళ్ళిపోయింది. రాజు కొత్త బాల్ రాజు బ్యాటింగ్ లోపల కొట్టు రాజు 17 సాయి సార్ మధ్యలో కుదురుతున్నావు లోపలికి ఎట్లా ఉన్నాడా పెట్టుకోవచ్చు పక్క ఎందుకు బ్యాటింగ్ ఈజీ టూ ఫోర్ బ్యాటింగ్ 14 బాల్ 13 14 బాల్ 13 మధ్యలో కుదురుతావు ఊరికే ట్రై చేయండి సార్ లాస్ట్ బాల్ అడ్డం పెట్టి సింగిల్ లీడ్ రైట్ ఏం కాదు బ్యాట్ అన్న 12 బాల్ 12 లాస్ట్ వికెట్ అన్న 12 సాయి సార్ సింగిల్ ఛాన్స్ లాస్ట్ ఓవర్ అయినా కట్టుకే ఉండలేదు సాయి సార్ వెనక్కి మాత్రం కొట్టదు సార్ వికెట్లో రన్నింగ్ లేదు నాట్అవుట్ లేదు దీంట్లో చూద్దాం లేరా క్లియర్ నాట్అవుట్ బ్రో అది వంశీ అదే అవుట్ వంశీ లేదు నాట్అవుట్ లేదు దీంట్లో చూద్దాం అంత టైం ఉంటే చూసుకుంటా ఉన్నాం కానీ నాట్అవుట్ లేదు వికెట్లు పెట్టండి రే దీంట్లో వస్తుంది కదరా అదే రాజు 11కి 10
వైడు 4 అది ఏడు కొట్టాలి అన్న 7 రన్లే అన్న 11 బాల్ ఉన్నాయి 11 బాల్ 7 వికెట్లు పడుతున్నాడు సార్ చూసుకోండి. బ్యాట్ అన్న 2-0 అదిగో ఇప్పుడు రెడీ ఉండు. మూడు బాల్ అయినాయి రెండే అయింది 2 బాల్ అయింది బ్యాటింగ్ బ్యాటింగ్ రూపేష్ సూపర్ ఇంకా 6 కొట్టాల్సింది బ్యాటింగ్ బాల్ దూరదాల్ అవే జోడీ వస్తే బాగుంది లాస్ట్ బాల్ ఉంది హలో ఓవర్లే కానీ వినిపిస్తుంది ఒకదానే కదా నా ఫోన్ అయితే దానికి ఇప్పుడు ఎక్కా ఇప్పుడు కాడ ఉండేదే సాయి సార్ బస్ స్టాండ్లో దిగుతావా మీ అమ్మ ఏమో రాలేదు కదరా అయితే నీకెందుకు బస్ స్టాండ్లో దిగడం బండి వేసుకొని వస్తా కదా ఏదో ఒకటి సరే గూడు దాటంగానే ఫోన్ చేసి ఏం సార్ షాట్ ఏందంట ఏమైంది గాడ్డా మిస్ అయితే ఏం కాదు సింగిల్ తెస్తాడు ఏం ముందు చూడండి సింగిల్ బాల్ కూడా చూడండి బాల్ ఏం కాదు సార్ ఈజీ రన్కే రండి రన్అట్ అవ్వద్దు ముందుకేనా ఎట్ట మ్యాచ్ గెలిచావు కదలా बेकार लास्ट